హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆధార్ కార్డ్ అనేది చాలా పనులకు మ్యాండేటరీ అయిపోయింది. అయితే అలాంటి ఆధార్ కార్డు సెక్యూర్గా ఉండడానికి మనం బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ చేస్తుంటాం. అయితే ఈ బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనివల్ల మన ఆధార్ కార్డ్ అనేది మన అనుమతి లేకుండానే ఎవరు వినియోగించలేరు. దాని కారణంగానే మనలో చాలామంది బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ చేస్తుంటారు. కానీ చాలామందికి ఆధార్ కార్డుపై బయోమెట్రిక్ను ఎలా వినియోగించాలో తెలియదు. దాని కారణంగానే మేము ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో బయోమెట్రిక్ అన్లాక్ ఇన్ ఆధార్ లేదా బయోమెట్రిక్ లాక్ ఇన్ ఆధార్ అని ఎంటర్ చేయండి. ఆ విధంగా ఎంటర్ చేసిన వెంటనే ఇలా మొదటి పేజీలోనే లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ రెసిడెంట్ UIDAI అని ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్ను క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే అక్కడ ఒక టిక్ మార్క్ మనం ఉంచాల్సి ఉంటుంది. ఐ అండర్స్టాండ్ దగ్గర మీకు ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్పై టిక్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్పై క్లిక్ చేస్తే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళవచ్చు. నెక్స్ట్ స్టెప్లో మనకు లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మన ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి క్యాప్చాను కూడా ఎంటర్ చేసి అలాగే సెండ్ OTPపై క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఇక్కడ కనిపిస్తున్నటువంటి OTP కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే అప్పుడు బయోమెట్రిక్ ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ మన బయోమెట్రిక్ ఇదివరకే లాక్ ఉంటే అన్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. నా బయోమెట్రిక్ ఆల్రెడీ లాక్లో ఉంది కాబట్టి నాకు ఇక్కడ అన్లాక్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ నేను నా బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవాలనుకుంటే ఈ అన్లాక్ బయోమెట్రిక్పై క్లిక్ చేసిన వెంటనే నా బయోమెట్రిక్ లాక్ అనేది అన్లాక్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ ఫెసిలిటీ అవసరం లేదనుకుంటే క్రింద కనిపిస్తున్నటువంటి డిసేబుల్ లాకింగ్ ఫీచర్పై క్లిక్ చేసిన వెంటనే మన బయోమెట్రిక్ డిజేబుల్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరమైతే ఎనేబుల్ లాకింగ్ ఫీచర్పై క్లిక్ చేసిన వెంటనే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఆధార్ కార్డును ఎవరు వినియోగించకుండా బయోమెట్రిక్ లాక్ మరియు అన్లాక్ చేసుకొని మన ఆధార్ కార్డును మనమే ఈ విధంగా సెక్యూర్గా ఉంచుకోవచ్చు. అయితే ఎప్పుడైనా మన ఆధార్ కార్డుతో మనకు అవసరమైతే మనం బయోమెట్రిక్ అనేది అన్లాక్ చేసుకోవాలి. ఈ అన్లాక్ ఫీచర్ అనేది 10 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ 10 నిమిషాల తర్వాత మన బయోమెట్రిక్ అనేది ఆటోమేటిక్గా లాక్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అంటే ఏమిటో తెలిసింది కదా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Stay tuned for next video. Flying Ball, always at your service.